తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగిపోయింది. రిజల్ట్స్ ఈ రాత్రికి వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు పెద్ద పంచాయతీలు అయితే రాత్రి అవుతుంది మామూలుగా అయితే. కానీ ఇక్కడ మొదటి విడతనే సుమారు 400 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. 360 దాకా ఏకగ్రీవమైనాయి. అంటే దాదాపు 10 to 11% ఏకగ్రీవాలైనాయి. మరి ఈ 11% ఏకగ్రీవాలంటే పెద్దదే, తక్కువేం కాదు. ఇందులో ముఖ్యంగా బలవంతపు ఏకగ్రీవాలు, దాంతోపాటు వేలంపాటల ఏకగ్రీవాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరూ క్యాండిడేట్స్ కలిసి, ఒక రకంగా చెప్పాలంటే వేలంపాట పడి దొంగ చీకటి ఒకటేనంటే అందరు కలిసి రకరకాల వాగ్దానాలను చేసి ఏకగ్రీవాలు అయినాయి. అన్ని పార్టీలు ఏకమైనాయి. ఇక ఏకగ్రీవాలలో ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా కలిపి ఒక అవగాహనకు వచ్చినాయి. ప్రజల సంగతి ఏంటని నేను అడుగుతున్నాను. చాలామంది వేలంపాట ఏకగ్రీవాలు అయితే డైరెక్ట్గా వీడియోలు కూడా వచ్చినాయి. ఎన్నికల కమిషన్కు మొదలే హెచ్చరించాం. మేము రాణి కుమార్ గారిని కలిసి మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున మేము హెచ్చరించినా కూడా వినకుండా సరే జరిగితే చూద్దామని అన్నారు. కానీ బలవంతపు ఏకగ్రీవాలు మేము పిటిషన్ ఇచ్చిన తర్వాతనే బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేస్తామని ఒక బెదిరింపు పెట్టారు. బెదిరింపు ఎందుకు పనిచేయలే అంటే అసలు ఎలక్షన్ కమిషన్ ప్రకటన ఎవరు పట్టించుకోలేదు. డైరెక్ట్గా బలవంతపు ఏకగ్రీవాల మీద నేను కొన్ని వీడియోలు కూడా మన ఎలక్షన్ వాచ్ తరఫున నేను వీరావు గారు అందరూ మేము ఎలక్షన్ కమిషన్ పంపినాం. దాని మీద ఇంతవరకు చేయలేదు. అంటే ఏకగ్రీవాలు ప్రకటించేశారు ఆల్రెడీ. ఏది మనకి స్క్రూటినీ అయిపోయి విడ్రాల్స్ అయిపోయిన తర్వాత. మరి దీని మీద మనకు ఎలక్షన్ కమిషన్ ఏం చర్య తీసుకుంటారు? ప్రకటించిన తర్వాత ఇంకేమున్నది? కనుక అట్లా కాకుండా ఇప్పుడైనా సరే, రేపు ఈ 3వ విడత నామినేషన్లు పూర్తయినాయి, మరి విడ్రాల్స్ కూడా నేటికి పూర్తయినాయి. కనుక మరి ఇప్పుడైనా సరే మరి ఏకగ్రీవాలను బలవంతపు వేలంపాట ఏకగ్రీవాలను రద్దు చేస్తామన్నారు. కనుక సరైన ఆధారాలు మేము సమర్పిస్తున్నాం. మాకు ఆ పంచాయతీ ఎవరు ఏకగ్రీవం మాకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా పంపిస్తున్నాం. అటువంటి వాటిని అధికారులు ఏం చేస్తున్నారు? మేము పంపించిన వేరు. అక్కడ పూర్తి స్థాయిలో రెవెన్యూ, మనకు పంచాయతీరాజ్ అధికారులు పనిచేస్తున్నారు, ఎన్నిక నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ ఆధీనంలో జరుగుతుంది. మరి కలెక్టర్ గారికి కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులు కూడా సరిగ్గా లేదు. ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి వాట్సాప్ లేదట. అంటే ఎట్లా పంపాలి? స్వయంగా పోయి ఇచ్చి రావాలి. అంటే ఏమన్నట్టు? బెదిరించడమే కదా. ఒకవేళ ఎన్నికల అక్రమాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అక్కడ దాకా పోయి ఇచ్చొస్తే సీసీ కెమెరాలు రికార్డ్ అవుతారు వాళ్ళు. అటువంటిప్పుడు కష్టం కదా. అంటే ఫిర్యాదుదారును రహస్యంగా ఉంచాలనే నిబంధన లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తుంది వీలు లేకుండా ఉన్నది. అట్లానే వాట్సాప్ కూడా లేని నెంబర్ నేను చూపెడతాను. చాలా జిల్లాలు మేము తిరిగిన సందర్భాల్లో చూస్తే, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అయితే మేము 2 చోట్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాలో చూస్తే ఫిర్యాదు ఎవరికి చేయాలి, ఆ చేసేదానికి వాట్సాప్ నెంబర్ ఉందా అంటే లేదని సమాధానం వచ్చింది. కనుక ఈ విషయాలు కూడా మరి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి. బలవంతపు అడ్డగోలు హామీలు ఇచ్చి వీళ్ళు వేలంపాట్లు పాడి ఎన్నికలకు వచ్చారు. దానిలో ముఖ్యంగా జరుగుతుందంటే ఇంటి పన్నులన్నీ మేమే కడతాం. ఇది కూడా అలాగే తప్పు కదా, ప్రలోభ పెట్టడమే కదా. ఇంటి పన్నులన్నీ మేమే కట్టేస్తాం, నల్ల బిల్లులు మేమే కట్టేస్తాం అని బడి కడతాను ఎవరు అంటలేదు. కానీ గుడి కడతాం, లేకపోతే ఊరికి 50 లక్షలు ఇస్తాం, ₹1,00,00,000 దాకా ధర పలికిన పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటన్నిటి విషయంలో ఎన్నికల కమిషన్ సరైన విచారణ జరిపించి కలెక్టర్లతో నివేదిక తెప్పించి, మాలాంటి వాళ్ళు ఫిర్యాదు పక్కన పెట్టండి, కలెక్టర్లతో ఫిర్యాదు తెప్పించి ఏకగ్రీవాల ఎన్నికలు ఇది ఎక్కడ జరిగినాయో అది సక్రమమా అక్రమమా తేల్చాలి. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు. మేము ఏకగ్రీవాలు జరిగిన ఎన్నికల్లో నేను చెప్పిన ప్రలోభ పెట్టడం కానీ, లేకపోతే వేలం వేయడం కానీ, అందరూ కలిసి ఒక అంగీకారానికి వచ్చి ప్రజల ఓటు హక్కును నిరాకరించింది కనుక ప్రజలు ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే భయపడతారు కనుక ఈ కలెక్టర్లు ఆయా జిల్లాలలో, కలెక్టర్లకు చాలా పరిధి తక్కువైంది. జిల్లాలు పెరిగినాయి, 33 జిల్లాలు అయిపోయినాయి. కనుక ఎక్కడ జిల్లాలో ఏకగ్రీవాలు జరిగినాయో ఆ జిల్లా ఏకగ్రీవాల పంచాయతీలు ఎంక్వైరీ చేసి నిజమేనా, వీళ్ళెవరు మభ్యపెట్టినరా, మాయ చేసిండ్రా, లేకుంటే హామీలు ఇచ్చారా, డబ్బులు డిపాజిట్ చేసిండ్రా, వీటిని బట్టి ఏకగ్రీవాలు రద్దు చేయాలని నేను కోరుతున్నాను.